హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద. గుడ్ మార్నింగ్ ఆల్. న్యూ ఇయర్లో కొత్త వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే మనకి లక్కీ డిప్ దొరికింది. సో దర్శనానికి వెళ్ళే ముందు ఎవ్రీ టైం లాగానే నేను కూడా మెట్ల దారి నడుచుకుంటూ వస్తున్నా. సో మెట్ల దారి వెళ్ళేటప్పుడు మనం కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేయడం ఇక్కడ ఆనవాయితీ కదా. సో ఇక్కడ చూసుకుంటే మనం కొబ్బరికాయ భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద. తిరుమలలో వైకుంఠ ద్వారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా డెకరేషన్ చేస్తున్నారు. స్వామివారి ఇక్కడ గోశాల ఉంటుంది, అలాగే శ్రీకృష్ణుడు ఉంటాడు. పొట్టు పెట్టుకొని ఫస్ట్ గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ గోపురాన్ని చూపిస్తాను నేను. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ రాసినారు, రాజగోపురం ప్రథమ గోపురం అని. భక్తుల కోసం కూడా డీటెయిల్గా రాసినారు ఇక్కడ. న్యూ ఇయర్ రోజు ఇట్లా మెట్లు ఎక్కడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి మీరు కూడా అందరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా గోవింద గోవింద. సో ఇక్కడ అలిపిరి తిరుమల నడక మార్గము అని ఉంది. లెఫ్ట్ సైడ్లో టాయిలెట్స్ కూడా ఉన్నాయి మనకి కావాలంటే. మత్స్యావతారం, దశావతారంలో ఒక అవతారం మత్స్యావతారం. సో ఇక్కడ చెకింగ్ అవుతుంటుంది మనకి. నడకదారి భక్తులకి తనిఖీ కేంద్రం, ఫుట్పాత్ పిలిగ్రిమ్స్ ఫిస్కింగ్ పాయింట్. సో ఇక్కడ చెక్ చేస్తారు మనకి. ఇవాళైతే భక్తులు ఎవరిని అలౌ చేయట్లేదు ఫస్ట్ కాబట్టి, ఓన్లీ టోకెన్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తున్నారు. సో చెకింగ్స్ అన్నీ అయిపోయి మనం స్టార్ట్ చేసేవరకు టైం 8:35 అయ్యింది. చూద్దాం మనం ఎంతసేపట్లో ఎక్కగలుగుతామని. తలేరుగుండు తలేరుగుండు దగ్గర ఇట్లా మోకాలను ఆనిస్తే మనకి మోకాల నొప్పులు తగ్గిపోతాయి అని చెప్పి ఒక నమ్మకం. ఆల్రెడీ 50 మెట్లు ఎక్కేస్తాం. చూద్దాం ఎంతసేపట్లో ఎక్కుతాము, స్వామి ఎంతసేపట్లో మనకు సహకరిస్తారో చూద్దాం. మాకు వాళ్ళ దర్శనం 4 o'clock ఉంది. స్వామివారిది ఇంకో అవతారం, కూర్మావతారం. ఇక్కడ మనకి జింకలు కూడా ఉన్నాయి.
సెకండ్ గోపురం మైసూర్ గోపురం స్టెప్ నెంబర్ 250. గజేంద్ర మోక్షం. ఎక్కినప్పటి నుంచి 400 స్టెప్స్ దగ్గర కొద్దిసేపు కూర్చుంటాం. రాజవోలు మండపం 680. వరాహ అవతారం. నాలుగో అవతారం నరసింహ అవతారం. స్వామి మాల వేసి చూస్తున్నారు. గోవింద గోవింద స్వామివారి ఇంకో అవతారం ఇక్కడ. వామన అవతారం. ఏమంటావు 2000 స్టెప్స్ దగ్గర అయితే బ్రేక్ తీసుకోవట్లేదు. డైరెక్ట్ గాలి గోపురం దగ్గర. ప్రజెంట్ అయితే గాలి గోపురం దగ్గర ఉన్నాం. లైట్స్ కింద ఉన్నప్పుడు చిన్నగా కనిపిస్తాయి కానీ ఇంత పెద్దగా ఉంటాయి. ఇక్కడికి వచ్చి గాలి తీసుకుంటుంటే ఇంకా అలా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ చెప్పలేనంత ఆనందంగా ఉంది నాకు. గాలి గోపురం దగ్గర మనకి కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ ఎవరికన్నా ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చు. సో ఇక్కడ పరశురామ అవతారం. ఇక్కడ అన్ని వేడి వేడి టిఫిన్స్ దొరుకుతాయి మనకి. పబ్లిక్ ఇవాళ చాలా తక్కువే ఉన్నారు. వైకుంఠం అది కాబట్టి 3 days అందుకే పబ్లిక్ తక్కువ ఉన్నారు అనుకుంటా. టైం వచ్చేసి 9:35 అయింది. సో 1 అవర్లో నేను ఆల్మోస్ట్ 2080 స్టెప్స్ ఫినిష్ చేసినాను. ఇక్కడ నుంచి మొత్తం నడకదారి ఉంటుంది. ఇంకా నడకదారిలో మనము మెట్లు తక్కువ ఉంటాయి, నడవడం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఉంది. సో మధ్యలో ఏమైనా ఎవరికైనా ఇష్యూస్ వచ్చినా కానీ ఇక్కడ మెడికల్ క్యాంపు అవైలబుల్ ఉంటుంది మనకి. ప్రతి 500 స్టెప్స్కి ఉన్నాయి అనుకుంటా ఇవి. ఆల్మోస్ట్ ఈ 3rd one నేను చూడడం. కింది నుంచి మోకాల మీద నుంచి వస్తున్నాడు.
ఆ మోకాల పర్వతం ఎక్కడానికి గోవిందుడు అనిపిస్తాడు. అలాంటిది కింది నుంచి మోకాల మీద నుంచి వస్తున్నాడు. మెట్లన్నీ మోకాల మీద ఎక్కుతున్నాడు. నడిచేది మాత్రం నడుస్తున్నాడు కానీ మెట్లు మాత్రం మోకాల మీద ఎక్కుతున్నాడు. గోవిందా గోవిందా. ఇంకో అవతారం రామావతారం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్వామివారి ఇంకో అవతారం బాలరామ అవతారం. బలరాముడు సక్సెస్ఫుల్లీ 2500 స్టెప్స్ అయితే ఫినిష్ చేసినాం. ఇంకా 1050 స్టెప్స్ ఉన్నాయి. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది. సో 1 hour 25 minutesలో అయితే 2500 స్టెప్స్ ఫినిష్ చేసిన. 1.5 hour అనుకోండి. ఫుల్ చెమట అయిపోయా. గింబుల్ లేదని ఎటు చూసినా నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ఇంకో గోపురం యాక్చువల్గా. కంటిన్యూస్ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం నడకలు ఉంటాయి, కొంచెం స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఫుడ్కి మాత్రం దోకా లేదు అసలు ఇక్కడ కూడా. ఫుల్ ఇది కిందికి వెళ్ళడానికి దారి. వెహికల్స్ అన్ని కిందికి వెళ్తాయి. కొంచెం ముందుకు వెళ్తే అంజనాద్రి వస్తుంది. మనం చూసుకోవచ్చు. స్వామివారి ఇంకో అవతారం శ్రీకృష్ణ అవతారం. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా అనుకుంటారు. ఎక్కేగా అనిపించేది. స్వామివారి దర్శనం అయినాక మాత్రం ఆ నొప్పి కూడా ఉండదు. ఆ మూల విరాట్ని చూశాక గోవిందా 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 గోవిందా. గోవిందా అంజనాద్రి రీచ్ అయిపోయినాం మనం. సంఖ్య అవతారం తర్వాత జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్. ప్రసన్న ఆంజనేయ స్వామి. ఈ స్వామి ఇక్కడ క్షేత్రపాల కూడా యాక్చువల్గా మెట్లదారి నుంచి వచ్చే భక్తులందరికీ అండగా స్వామి నించుంటారు. జై శ్రీరామ్. మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జై శ్రీరామ్ అని చెప్పి, గోవిందా అని చెప్పి. నా ఫస్ట్ బ్లాగ్ ఇది. నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. చిన్న చిన్న గోపురాలు ఉన్నాయి ఇక్కడ. ఫుల్లీ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. గోవిందా గోవిందా. ఇక్కడ ప్రతి దగ్గర సైన్ బోర్డ్స్ ఉన్నాయి.
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఇక్కడనే అప్పుడు వెలుగుబంటి దాడి చేసింది, లెపర్డ్ స్పాట్ అయింది అని చెప్పి కూడా ఇక్కడే వచ్చింది. చూడాలి, పబ్లిక్ ఉన్నంత మాత్రం ఇక్కడ ఏమి ఉండవు. బట్ ఇక్కడ ఏవేవో కోడ్లు ఉన్నాయి. మొత్తం ప్యూర్ డీప్ ఫారెస్ట్ నడుస్తాం యాక్చువల్గా మనం తిరుమల దగ్గర. ఆంజనేయ స్వామి మందిరం ఉంది. ఇంకో మండపం ఇక్కడ. ఆల్మోస్ట్ మనము లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గరికి వచ్చేసాం. సో ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. లోపల స్వామివారిని అయితే చూపించాను. ఇక్కడ నుంచి మొత్తం ఇంకా రోడ్ మార్గం ఉంటుంది. సో రోడ్ పైన నడుచుకుంటూ మనం మోకాల పర్వతం వాళ్ళకి వెళ్ళాల్సింది. సో మొత్తం ఇక్కడ మెట్లు ఏమైతే ఉండవు, రోడ్ మాత్రమే ఉంటుంది. సో సమ్మర్లో వచ్చే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే వీళ్ళు ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి టీటీడీ వారివి. వీళ్ళ సమ్మర్లో వస్తుంటే కింద గ్రీన్ కార్పెట్స్ వేసి దాని మీద ఎవ్రీ టైం వీళ్ళు వాటర్ స్ప్రింకిల్ చేస్తుంటారు. సారీ, అట్మాస్ఫియర్ అయితే ఇప్పుడు జనవరి 1 కదా, చల్లగా అసలు ఎంత ప్రశాంతంగా ఉందండి. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను మీకు. అది అక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే లైఫ్ టైంలో ఒక్కసారైనా మెట్ల దారి నడవాలి. అది కూడా అలిపిరి మెట్ల దారి నడిస్తే మీకు అనుభూతి అందుతుంది. నేను నా దర్శనం చేసుకున్న వాళ్ళని కూడా బస్సెస్తో వెళ్ళిపోతున్నా రిటర్న్. ఫస్ట్ రోజు కదా, హాయ్ చెప్తుంది. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళేదారి, మొత్తం నడకదారి ఇదంతా. బ్యాక్ సైడ్ చూసుకోండి. సో కిందికి కూడా దిగుతున్నారు నడుచుకుంటూ. అసలు మొత్తం మంచుతో కూడిపోయింది నాకు తెలిసి. ఏం కనపడట్లేదు నాకైతే. నాకు లైవ్గానే కనిపించట్లేదంటే మీకు కెమెరాలో ఏం కనిపిస్తుందో తెలియదు నాకు. అంత నీట్గా ప్రశాంతంగా కనిపిస్తుంది కొండ. ఇట్లా అట్మాస్ఫియర్లో లైట్గా అన్నమయ్య కీర్తనలు వస్తుంటే నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా అనుభూతిని. అంత బాగుంది. నా ఫస్ట్ బ్లాగ్ తిరుపతితో స్టార్ట్ చేస్తాను, తిరుమల మెట్లు ఎక్కుంటా అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. సడన్గా ఇవాళ పొద్దున్నే సరే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం, మనం స్వామివారితో మొదలు పెడదాం, మంచి జరుగుతుందని చెప్పి స్టార్ట్ చేసినాం. మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. ఇక్కడ చూడండి, కొండలలో నెలకొన్న కోమి తీరాడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు. గోవిందా గోవిందా. కొండపై నుంచి వాటర్ జారి ఎంత సన్న దార పడుతుంది.
అదే వర్షాకాలంలో అయితే ఇక్కడ వాటర్ ఫాల్సే ఉంటుంది నార్మల్గానే. లాస్ట్ టైం ఇప్పుడు వచ్చినప్పుడు వర్షాకాలంలో వచ్చినాము, వర్షాకాలం రాలేదు, వర్షం పడ్డప్పుడు వచ్చినాము. చూడండి అన్న దార పడుతుంది. దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం ఇదే. కొండలలో దేవుడు కొలు ఉండడం, మనం ఆయన దర్శించుకోవడానికి నడుచుకుంటూ రావడం, ఇదే కదా సనాతనం అంటే, ఇదే కదా మన హిందుత్వం అంటే. గోవిందా గోవిందా. ఇక్కడ చూసుకోండి కొండ మొత్తం కనిపిస్తుంది మనకి, స్వామివారి కొండ. అక్కడ కనిపించే గోపురమే మనకి మోకాల పర్వతం అన్నమాట. అట్మాస్ఫియర్ అయితే చూసుకుంటాం. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉంటాయి, అక్క చెల్లెలు అంటారు, గోవిందా గోవిందా. అమ్మ మోకాల పర్వతం వరకు వచ్చేసినాం, చూసుకోవచ్చు మీరు. మోకాల పర్వతం, మోకాల పర్వతం. అన్ని మోకాల మీద ఎక్కాలో లేదో ఆలోచిస్తాను. ఎవ్రీ టైం అయితే నేను అన్ని మోకాల మీదనే ఎక్కుతాను. సరే చూద్దాం, సపోర్ట్ చేస్తే మోకాల మీద ఎక్కుతా, లేదా ఒక 21 51 ఇక్కడ వరకు ఎక్కువ తీసి స్టాప్ చేసేస్తాం. గోవిందా గోవిందా. కాళీమట్టి గోపురం. ఇప్పుడు ఒక చిన్న హార్లిక్స్ అనే మనం తీసుకున్నాం. హార్లిక్స్ తీసుకున్నాం, హార్లిక్స్ తాగుతున్నాం. హార్లిక్స్ తాగేసి మొక్కలు ఓన్లీ లిక్విడ్స్గా తీసుకుంటున్నాను. ఏం టిఫిన్ ఏం చేయలేదు నేను. మోకాల పర్వతం. సక్సెస్ఫుల్గా మోకాల పర్వతం అయితే మోకాల మీద ఎక్కేసిన. స్వామి ఇచ్చినాడు. ఒకటి అనుకున్నా జరుగుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. గోవిందా గోవిందా. ఇక్కడ ఇంకో మందిరం ఉంది. మహాపరమ భక్తుడు వెంకటేశ్వర స్వామికి. త్రీ 3500 స్టెప్స్ అయితే అయిపోయాయి. 50 స్టెప్స్ ఉన్నాయి. టైం ఎగ్జాక్ట్లీ 11:35 అవుతుంది. 3 అవర్స్ అయింది. ఇంకో 50 స్టెప్స్, ఒక 10 మినిట్స్. నేను స్టాప్స్ తీసుకుంటూ వచ్చా, అయినా 3 అవర్స్ అయింది. గ్రూప్ వస్తే బాగుంటుంది, కానీ ఆ గ్రూప్లో ఒక్కరు నడవకపోయినా కానీ లేట్ అవుతుంది. ఇండివిజువల్గా తొందర అవుతుంది. లాస్ట్ టైం గ్రూప్తో వచ్చిన 6 అవర్స్ పట్టింది టైం. ఇండివిజువల్గా 3 అవర్స్ ఆల్మోస్ట్. అయిపోయింది. ఇది లాస్ట్ స్టెప్. 3500, 550. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల మొత్తం డెకరేషన్ చేస్తున్నారు. అన్ని ఫ్లవర్స్ చూడండి ఎంట్రన్స్లో.
ఈ వాటర్ ఫాల్ అయితే ఎప్పుడు ఉంటుంది, బట్ ఆ ఫ్లవర్స్ రింగ్ అది చూడండి అసలు. సక్సెస్ఫుల్లీ స్టెప్స్ అయితే ఎక్కేసాం. కరెక్ట్ 3 hours పట్టింది. 3 hours 10 minutes అనుకోండి. ఇంకా సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు రూమ్కి అయితే వెళ్దాం. మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత దర్శనంకి వెళ్ళేటప్పుడు కలుస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, గోవిందా గోవిందా.